మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం భోగి సంక్రాంతి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ కనుమ. అయితే ఈ కనుమ రోజు మనం విశేషంగా చెప్పుకునేది ఏంటంటే, చాలా మంది కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అంటారు. అలానే అదే కనుమ రోజు ప్రయాణం చేయకూడదు, ఆఖరికి కాకి కూడా ప్రయాణం చేయదు, బయలుదేరదు అంటారు. ఎందుకు గురువు గారు? దీని యొక్క అంతరార్థం ఏంటి? దీని యొక్క అంతరార్థం ఏంటంటే అమ్మా, మనకి ఎలా అయితే సంక్రాంతి రోజు పెద్దలకు పెడతామో, సంక్రాంతి రోజు చేయలేని పక్షంలో ఉన్న వాళ్ళు కనుమ రోజు ఖచ్చితంగా చేయాలి, పెద్దలకు పెట్టడం చేయాలి. అంటే సంక్రాంతి రోజుతో సహా కనుమ రోజు కూడా పెట్టాలి. నిజం చెప్పాలంటే నువ్వు ఆ రోజు ఇంట్లో మన పెద్దల గురించి పెట్టాల్సింది వదిలిపెట్టి నువ్వు ప్రయాణాలు చేసుకుంటే ఎలా? అదొక కారణం, మెయిన్ కారణం అయితే అది. ఇంకా రకరకాల కారణాలు చెప్తారు. ఏం చెప్తారంటే, ఈ 2 రోజుల్లో విపరీతంగా అవి ఇవి చేసుకొని తింటారు కదా, ఇలాంటి పరిస్థితుల్లో కనుక నువ్వు ప్రయాణం చేస్తే ఇబ్బంది అవుతుంది, ఇట్లాంటివి చెప్తుంటారు. కానీ నిజంగా అయితే అది ఒకటి. రెండోది ఏమిటి, కాకి ఎందుకు బయలుదేరదు అంటారంటే, కాకి వెతుక్కుంటూ వేరే వేరే ఊళ్ళు తిరగాల్సిన పని ఉండదు దానికి. ఎందుకు? ఇది పెడతాం ఈ రోజు కాకులకి, అవును, అందుకని అసలు అది ఎక్కడికి వెళ్లాల్సిన పని కూడా ఉండదు అని చెప్పడం అనమాట. ఇంకోటి ఏంటంటే, మీరు కనుమ రోజు కనుక గ్రహస్థితి చూస్తే, ఎప్పుడైనా కనుమ రోజు చూస్తే రవి భగవానుడి దగ్గర నుంచి చంద్రుడు 3వ స్థానంలో ఉంటాడు. మనకి యోగాలు కానీ తిథులు కానీ ఏదైనా ఒక పర్వదినాలు కానీ వీటన్నిటిని ఎలా లెక్కిస్తామంటే, రవిచంద్రుడు ఉండే డిస్టెన్స్ని బట్టి లెక్కిస్తారు. మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఒక్కొక్క భావానికి ఒక్కొక్క స్థానంగా చెప్పబడ్డారు. అంటే అలాగా జ్యోతిష్యంలో కానీ వాస్తులో కానీ చూడండి ఒక ఎంత రిలేటెడ్ ఉంటుందో. దేవతలకి 9వ స్థానంగా చెప్తారు. దేవతా అనుగ్రహం అనేది 9th హౌస్లో ఉంటుంది. అలాగే పితృదేవతా అనుగ్రహం అనేది 3వ స్థానంలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. 3, 9 ఏంటంటే ఆపోజిట్ సైన్స్ అంటారు వాటిని. అలాగే మీరు గృహంలో కూడా తీసుకుంటే దేవతా స్థానం అనేటువంటిది ఈశాన్యంలో చెప్తారు, పితృదేవతా స్థానం నైరుతిలో చెప్తారు. అది కూడా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అందుకే ఇంట్లో పటాలు పెట్టుకునేటప్పుడు కూడా దేవతా పటాలని ఈశాన్యంలో పెడతారు, తూర్పు వైపుగా చూసుకుంటూ. అదేవిధంగా పితృదేవతలతో ఏం చేస్తారు అంటే, నైరుతిని 2 భాగాలు చేస్తే పడమర నైరుతి వచ్చేటువంటి ఆ భాగంలో పెడతారు. అది పితృస్థానము అంటారు. మీరు కనుక విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి సంస్కృత గ్రంథంలో కనుక తీసుకున్నట్లయితే పితృ అనే స్థానం ఉంటుంది. అక్కడ పితృదేవతల పటాలు పెట్టుకోవాలంటారు. చాలా మంది తెలియక ఈశాన్యంలో, తూర్పులో, ఉత్తరం ఎక్కడ పెడతారు. అసలు అలా పెట్టకూడదు. ఆ ఎనర్జీ అక్కడి నుంచే వస్తుంది. ఎలా అయితే ఒక ఇయర్ ఫోన్ మనం పెట్టుకున్నాం, ఇక్కడ పెట్టుకుంటే వినిపిస్తుంది, ఇక్కడెక్కడో మీరు తల మీద సంఖ్యలో పెట్టుకుంటే వినపడదు కదా. అలాగే ఒక్కొక్క ఎనర్జీ ఒక్కొక్క దగ్గర నుంచి ఫామ్ అవుతుందని చెప్పడం అనమాట. అలాగే మనకి ఈ దేవతా అనుగ్రహము, పితృదేవతా అనుగ్రహం ఇచ్చేటువంటిది రోజులు కొన్ని ఉంటాయి. 3వ స్థానంలో మీ చంద్రుడు కనుక అక్కడ ఉంటే, చంద్రుడు అంటే ఏమిటి అంటే ఫ్రూట్స్ ఇచ్చే గ్రహంగా చెప్తారు. అంటే మీకు ఏదైనా ఒక ఫలితం రావాలన్నా, ఇప్పుడు మామూలుగా ప్రశ్నాశాస్త్రంలో కూడా మనం ఏదైనా ఒక ప్రశ్న వేసుకున్నాం అనుకోండి అమ్మ, ఆ ప్రశ్నకి సరిగ్గా చంద్రుడు కనెక్ట్ అయ్యాడు అనుకోండి, ఆ ఫలితం వస్తుంది అని చెప్తారు. అంటే ఉదాహరణకు ఒక వివాహ ప్రశ్న వేశాం, శుక్రుడిని చంద్రుడు చూస్తున్నాడు, అయ్యా నీకు ఖచ్చితంగా వివాహం జరిగిపోతుంది. లేదా ఒక లాభం రావాలి, గురువు చంద్రుడు చూసుకుంటున్నారు. అట్లా చంద్రుడు దేన్ని చూస్తే, ఏ భావాన్ని కనెక్ట్ అయితే ఆ సంబంధించినటువంటి ప్రశ్న ఫలిస్తుంది. అలాగే చంద్రుడు ఏ భావాల్లో ఉంటే దానికి సంబంధించిన దేవత, పితృదేవత సంబంధించిన చేసుకోవాలి. ఇక్కడ ఏమిటంటే, మీనరాశిలో ఉండేటువంటి చంద్రుడు, మీనరాశి 3వ స్థానం అవుతుంది మకరం నుంచి. మకర, కుంభ, మీనరాశులు 3లో చంద్రుడు ఉన్నప్పుడు, రవి నుంచి 3లో చంద్రుడు ఉన్నప్పుడు 3వ స్థానం అంటే ఏమిటి అంటే పితృదేవతా స్థానం అని ఎలా డిసైడ్ చేస్తారండి అంటే, ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి కాబట్టి ఒకటి. రెండవది ఏమిటంటే, పంచమానికి లాభస్థానం అవుతుంది అది. పితృదేవతలు అనుగ్రహిస్తే ఏం జరుగుతుంది అంటే, 3వ స్థానం అనేటువంటిది ఒక అగ్రిమెంట్, లేకపోతే సంబంధం కుదుర్చుకోవడం, ఎంగేజ్మెంట్ అంటారు చూసారు. ఎంగేజ్మెంట్ 3వ స్థానంలో ఉంటుంది. పితృదేవతలు 3వ స్థానము, ధైర్యశాస్త్రాలు 3వ స్థానము. ఈ 3వ స్థానం పంచమానికి లాభస్థానం అంటారు జ్యోతిష్ శాస్త్రరీత్యా. పంచమం అంటే ఏంటి? సంతానం. సంతాన అభివృద్ధి రావట్లేదు అంటే ఏం చెప్తాం మనం కామన్గా జ్యోతిష్ శాస్త్రంలో చూసి, ఎవడో మీకు పితృదోషం ఉందండి అంటూ ఉంటారు. పితృదోషం ఉంటే సంతానం కలగదు, లేకపోతే ఎదగలేకపోతుంటారు, లేదా తండ్రితో గొడవ ఉంటుంది, లేకపోతే పిల్లలతో పుట్టినా కూడా వాళ్ళు ఎదగకపోవడము, వాళ్ళతో ఇబ్బంది అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఈ కనుమ రోజు పర్టికులర్గా ఏం చేస్తారంటే, మినుములుతో చేసినటువంటి పదార్థాలు, గారెలు వండుతారు. ఎందుకు గారెలు? లేదా వీలు తినడానికి కాదు, ఫస్ట్ గారెలు పెట్టాలి. మీరు చూడండి, సంవత్సరికాలు అవి చేస్తుంటారు సరే, గారెలే పెడతారు, అవునా కదా? ఎందుకు మినపగారెలు ఎందుకు పెడతారు? పితృదేవుల కోసం పెట్టడం కోసం. అది పెట్టి దాని తర్వాత ఆ ప్రసాదాన్ని మనం తీసుకుంటాం. ఒక 2 కాకి పెడతాం, మిగతా అంతా కూడా వాళ్ళకి సమర్పించి మనం తీసుకుంటాం. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఈ చలికాలంలో పౌష్టికమైన ఆహారాల్లో
ఎక్కువ బలాన్ని ఇచ్చేది, అంటే మాంసంతో కూడినటువంటి బలాన్ని ఇచ్చేది గారెలు. మాంసం కంటే ఎక్కువ బలం గారెలు చెప్పాలంటే. అందుకని ఇక్కడ పౌష్టికాహారం కావాలి కాబట్టి చేస్తుంటారు కనుమ రోజు. అలాగే దీన్ని మళ్ళీ శాస్త్రంలో ముక్కనం అనేటువంటిది లేదు, కానీ ముక్కనము అని చెప్పి తీసుకొని ఆ రోజు ముక్కల పండగ అని మాంసాహారం తినేటువంటి వాళ్ళు కొంతమంది తింటుంటారు. ఇంకొంతమంది కనుమ రోజే కొన్ని లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు శాస్త్రంలో ఎక్కడా కూడా అందరినీ తినొద్దని చెప్పలేదు. శాస్త్రంలో నువ్వు గనక తినేటువంటి దాంట్లో పడితే నువ్వు తినొచ్చు అని చెప్పింది. గుడ్డును మాత్రం తినొద్దని చెప్పింది. గుడ్డు చాలా మంది తెలియక తినేస్తుంటారు, కానీ గుడ్డు తినకూడదు. ఆల్రెడీ అది ఒక జన్మనెత్తి అది ఇంకొక దాంట్లోకి వెళ్ళబోతున్నటువంటి క్రమంలో ఉంది గుడ్డు అనేటువంటిది, కాబట్టి తీసుకోవద్దని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. కాబట్టి ఈ కనుమ రోజు ఎందుకు ప్రయాణం వద్దు అంటారు అంటే, పర్టికులర్గా నువ్వు ఆ రోజు చేయవలసినటువంటిది అది. ఇంకొక పాయింట్ ఏమిటంటే, అప్పట్లో ప్రయాణ సాధనాలన్నీ కూడా మనకి ఈ ఎడ్లు గుర్రాలు ఇవే ఉండేవి. అప్పట్లో కనుమకి ఏం చేసేవారు అంటే, ఈ గోవులకి ఎడ్లకి గుర్రాలకి వీటన్నిటికీ పూజ చేసేవారు. మరి నువ్వు పూజ చేయాలా, వాటిని తిప్పుతావా, ఆ రోజున రెస్ట్ ఇవ్వాలి కదా. అందుకని ఇన్ని రీజన్స్ ఉండేవి కనుమ రోజు నువ్వు ప్రయాణం చేయకూడదు అనడానికి. ఒకటి పితృదేవతలకి చేయాలనేటువంటిది, రెండోదేమో ఈ గో సంబంధించిన పూజ చేయాలనేటువంటిది. ఇలాగ ఇన్ని రకాల కారణాల వల్ల వాళ్ళు వద్దు అని అనేటువంటి వారు. అంతేగాని ఏదో అయిపోతుందని కాదు, ఇది కారణం ముఖ్యంగా. ఇంకోటి ఏంటంటే ఆయుష్ క్షీణ స్థానంగా చెప్తారు. అంటే చంద్రుడు కనుక 3లో ఉన్నప్పుడు, రవి నుంచి చంద్రుడు కనుక 3లో ఉన్నప్పుడు ప్రయాణాలు చేస్తే, అందులో పర్టికులర్గా కొన్ని డిగ్రీస్ ఉంటాయి. ప్రయాణం చేస్తే సడన్గా ఏదైనా ఇన్సిడెంట్ జరగవచ్చు. ఎందుకంటే ప్రయాణం 3వ స్థానంగా తీసుకుంటాడు. చంద్రుడు అంటే ఏంటంటే మనసు స్థానం. మనసు కకలావికలంగా మనసు ఎక్కడో పెట్టి నువ్వు ప్రయాణం చేయొచ్చు, దానివల్ల నువ్వు ఏదైనా నష్టపోతావు అనేటువంటి భావన కూడా అక్కడ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.